స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. దేశం పట్ల ప్రతి ఒక్కరిలో బాధ్యత భావం పెరగాలని, యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్ గ్రౌండ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. వేల సంఖ్యలో విద్యార్థులు జాతీయ జెండాలు చేతుల్లో పట్టుకుని భారత్ మాతాకి జై, వందే మాతరం వంటి నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ నిరంతరం పనిచేస్తుందన్నారు. వందే మాతరం గీతానికి ప్రాధాన్యత ఇస్తూ పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం గొప్ప విషయమన్నారు. యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్, తుంగ కనకయ్య, రామ్ గోపాల్ రెడ్డి, నత్తి మల్లేష్, ఖమ్మం వెంకటేశం, విభీషణ్, రజనీకర్ రెడ్డి, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో కానీ ప్రజలలో కానీ యువత, విద్యార్థులు, మేధావులు, ప్రతి ఒక్క భారతీయ పౌరుని లోపల దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హర్ ఘర్ తిరంగా పేరు మీద భారతీయ జనతా పార్టీలకు కండువాలు లేకుండా ఓన్లీ జాతీయ జెండాలతోటే ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంది. 10వ తారీఖు, 11వ తారీఖు 2 రోజులు ప్రతి పౌరుడు పైన జాతీయ జెండా ఎగురవేయాలని చెప్పి, అలాగే అన్ని విద్యా సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాలు